నాకు ఇవ్వబడిన వాక్యం ఏంటి అంటే, ఒక మనిషి చనిపోయి పడుతున్నాను. చనిపోయి మనిషి పరలోకానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? అలా చెప్తా ఉంది సార్. దేవుడు తన ఒక మనిషి నాసిక రంధ్రంలో జీవవాయువుని ఊరికేనే మనిషి సజీవుడు. అంటే హోలీ స్పిరిట్ నీ ప్రాణానికి అసలు ప్రాణం ఇచ్చేది హోలీ స్పిరిట్. ఒక మనిషి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తికి ఏమవుతుంది? అతనిలో ఆత్మ వెలుస్తుంది. గోస్ట్ అంటాం. ఆ ఆత్మ వెలిసేటప్పుడు ఆ ఆత్మని బట్టలు లేదు అనుకోండి, నరకానికి వెళ్తాను. నరకంలో ఎవరికి బట్టలు ఉన్నాయి? ఉంటాయా? నరకంలో వారికి బట్టలు ఉన్నాయా? ఆ ఆత్మకి బట్టలు లేదు కాబట్టి నరకానికి వెళ్తారు. పరిశుద్ధాత్మ అనే బట్టలు ధరించుకునే వాళ్ళే అంటే నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్ళాలని ఏం తెలుసా? నీ ఆత్మకి పరిశుద్ధాత్మ అనే బట్టలు ఉండాలి. నీతి వస్త్రం, పరిశుద్ధాత్మ వస్త్రం. నాకే ఇలా అర్థమైంది. అంటే ఒక మనిషి చనిపోతే ఆత్మ బయటకు వస్తే ఆ ఆత్మకి పరిశుద్ధాత్మ బట్టలు ఉంటేనే పరలోకానికి వెళ్తారు. దేని వారు అర్థం అంతే కదా. వాక్యం అర్థం పరలోకానికి వెళ్ళాలి అంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. ఎస్, పరిశుద్ధాత్మ కావాలి అంటే మనం ఎలా ఉండాలి? సో చిన్న ల్యాబ్ వేస్తుంది. చాలా మందిరాల్లో ఇదే గెంతి రాస్తే ఇదే పరిశుద్ధాత్మ అనుకుంటారు. కాదు. పరిశుద్ధాత్మ అంటే అసలు ఏదో తెలుసా? సింపుల్గా చెప్తాను. వాట్ ఈస్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసా? ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య సొంత క్యారెక్టరే జీసస్. యేసయ్య సొంత క్యారెక్టరే హోలీ స్పిరిట్. యేసయ్య క్యారెక్టరే తండ్రి. యేసయ్య క్యారెక్టర్ లేదు అంటే మీరు పరిశుద్ధాత్మని పొందుకోలేదు అంటే. హోలీ స్పిరిట్ అంటే ఏంటండి? యేసయ్య స్వరూపమే పరిశుద్ధాత్మ. యేసయ్య అంతరంగం ఏముంటుంది? అది పరిశుద్ధాత్మ. వాక్యానుసారం స్పష్టంగా చెప్పారు. మీరందరూ నా బ్రదర్స్ కాదు, నా సిస్టర్స్ కాదు. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని కలిగి ఉంటారో వారు మాత్రమే నా సహోదరి సహోదరు. అందరూ నా వాడతాం. మీరెవరో నేను ఎవరో అంటే ఆ మాట అర్థం చేసా. నీకు నాకు ఏ రిలేషన్ లేదు. ఒక అడుగునేవారు అడుగున నీకు పోషిస్తారా? పోషించండి. కష్టంలో ఉన్నా 10,000 ఇవ్వచ్చు కదా, ఇస్తావా? మీ రిలేషన్, మీ తల్లిదండ్రులు అప్పుడు కానీ అయితే ఫ్రీగా 10,000 ఇస్తావు. అవునా కదా? 100 రూపాయలు ఇస్తావా? 10 రూపాయలు ఇస్తావా? రిలేషన్ అంటే ఏంటి? కష్టంలో ఉంటే మీ భారాన్ని నేను మోస్తాను. అంతే కదా? యేసు దాంట్లో సంచరిస్తూ ఒక మాట ఉంటాను. ఏంటి తెలుసా? కాలం సమాప్తమైంది. చాలా మంది ఏమిస్తారు? యేసయ్య మార్గంలోంచి బయటికి తిని అని దాంట్లో వేస్తే యేసయ్య ఏమంటారు తెలుసా? కాలము సమాప్తమైంది. ఏం చేయాలి? భూమి మీద యేసయ్య సిలువలో ఇవ్వబడ్డారు. భూమి మీదే నీ పాపానికి పరిహారం. నరకంలో క్షమాపణ లేదు, నరకంలో యేసు రక్తము లేదు. ఇదంతా కాలం సమాప్తమయ్యేది. ఆ ఒక్క మాటే అంటారు. చాలా మందిలో వేసే మాట్లాడతారు. కొంత క్రైస్తవ చనిపోయి నాటకాలు వెళ్తారు. వాళ్ళు ఎక్కడైతే క్యాన్లేస్తారు, వేసే వస్తారు, చూస్తారు. రక్షించు అంటే సమాప్తమైంది. టైం లేదు, సమయం అయిపోయింది. నెక్స్ట్ వీక్ నుంచి ఏం జరుగుతుంది తెలుసా? కరోనా చూపించు అనే వాక్యం ఎందుకు చెప్పేటప్పుడు సంఘాన్ని పాడు చేయడానికి చాలా వచ్చింది. తిండి అనేది ఒక విగ్రహంగా మారేది. తీసే దేవుని భయం లేకుండా వాళ్ళు ఉన్నారు. వాక్యం ఎంతమంది చూస్తుంటారు? యేసయ్య 5 రెట్లు మీరు చిన్న చేపలు దీవిస్తే యేసయ్య 2 చిన్న చేపలు తన దగ్గరే ఉంచుకున్నాను. రొట్టెలు మాత్రమే పిల్లలు 5,000 మంది తినగా 12 గంటల్లో రొట్టెలు మిగిలి
చిన్న బాలుడికి గిఫ్ట్గా ఇచ్చాడు, తీసుకెళ్ళిపో బ్లెస్సింగ్, ఫ్యామిలీ బ్లెస్సింగ్. ఎంతమంది గుర్తుంది మాకు? ఒక్క చేప కూడా ఎందుకు ఎగలేదంటే వేసేయచ్చు, మాంసాన్ని గురించి మన్నా చిన్న పిల్లలకి ఇస్తారు. అందరూ కొండలేదున్న మోషేని చూసి విసుక్కున్నారు. మోషే మాంసం తింటున్నా, మాకు మాత్రం అన్నాను. మన్న బలమైన ఆత్మీయ ఆహారం కాదు, మాంసం. కానీ శిష్యుని దేవుడు మాంసాన్ని ఇవ్వరా, రొట్టెని ఇవ్వరా. అతి శ్రేష్టమైన ఏదో తెలుసా? కమ్యూనియన్, ద హోలీ కమ్యూనియన్. అతి పరిశుద్ధ స్థలంలో మీరు రావాలి అంటే నా సొంత శరీరము, నా సొంత రక్తము మీకు నేను ఇస్తాను. ఇది కమ్యూనియన్. కమ్యూనియన్ ఎవరికి ఇచ్చారు? శిష్యుడు. పిల్లలకి రొట్టె ఇవ్వబడి, మాంసం ఇంకా ఇవ్వబడి. తెలుసా? మాంసం పిల్లలకి ఇచ్చారా? పిల్లలకి ఇవ్వాలి. అన్ని లోపల రొట్టెలు ఉన్నాయి, ఒక్క చేప కూడా ఎందుకు లేదు? సమర్పి ఆత్మీయంగా మీరు ఏ స్థాయికి ఎదిగారో అంత ఫుడ్గా ఇస్తారు. ఉదాహరణకు పసి పిల్లలకి మాంసం ఇస్తే డైజెషన్ అవ్వదు, చనిపోతారు. వయసు ఎదిగిన వాళ్ళకి మాంసం ఇవ్వాలి. ఆరోగ్యం బలహీన ఉన్న వాళ్ళకి మాంసం ఇవ్వాలి. ఎందుకు? అరగదు, డైజెషన్ అవ్వదు. సిక్నెస్ పెరిగిపోవడం కాబట్టి హెల్త్ బాగోకపోతే లైట్ ఫుడ్ తిన్నాను అంటారు. డాక్టర్ అని చెప్తారు. ఆత్మీయ ఆహారం ఇవ్వచ్చు, కానీ నీ విశ్వాసం, మాంసం బోధించిన వాక్యం, మీరు మాంసాన్ని బోధిస్తున్నావా? పాలు తాగే పసిపిల్లలాగా మీరు ఉన్నారు. వాక్యం బోధిస్తున్నారు. నీ విశ్వాసం పరిమితం అంటే ఇది నీకు మాంసంగా ఇవ్వబడుతుందా, పాలుగా ఇవ్వబడుతుందా? రాకడ వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? దేవుని కళ్ళు అగ్ని నేత్రాలు, ఆయన వెంట్రుకలంతా అగ్ని వలె ఉంటాయి. ఆయన గుర్రం ఎక్కేటప్పుడు ఆ గుర్రం కళ్ళు కూడా అగ్నిలాగా మారిపోయింది. మామూలు గుర్రమే. దేవోదం అగ్ని రథాల వస్తారు, కానీ వేసే మామూలు మేఘం మీద, మామూలు గుర్రం మీద వస్తే ఆయన నోరు నాలుగు కనపడదు. అంటే నాలుగు కనపడిందా? ఆయన గట్టిగా అరిచిన నోటిలో నాలుగు కనపడదు. అగ్ని నోట్లో నుంచి బయట దేవతనే ఉంటుంది. దేవుడు ఏం చెప్పారు తెలుసా? కరోనా వ్యాధి వస్తే సంఘాన్ని సంరక్షించుకోవడం ఎలా తెలుసా? నీ విశ్వాసం అంటుందా? దేవుడికి ముష్టి వేసి అంత దాంతో నీకు. నా చిన్నప్పుడు నేను నేర్చుకున్నాను. ఒక పాస్టర్ ఐసీయూలో ఉంది, చనిపోతే జ్ఞాపకం చెప్పాను, బ్లడ్ ఎక్కించాను, ఎవరు లేదు. అందరూ ప్రార్థన చేశారు. ఇద్దరు నాడిలోనే ఆఫీస్కి సెలవు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి ఫ్రీగా బ్లడ్ ఇచ్చారు. మీకు బ్లడ్ ఉంటుంది, ఆఫీస్ సెలవు పెడతారా? నెరగదు. కానీ ఆ పాస్టర్ ఏం చేసింది తెలుసా? కోరికలు ఇంటికి వచ్చారు. ఒక పాస్టర్ వచ్చింది, ప్రార్థన చేసి తీపిస్తున్నాను, ఆరోగ్యంగా ఉన్నది, బ్లెస్ అవ్వడంతో పక్కనే హ్యాపీగా ఉంది. ఇద్దరు పాస్టర్ లేదు. ఏం చేశాను? ఈ పాస్టర్ చేతిలో 100 రూపాయలు పెట్టి ఎన్నో ఉంది. దేవుడే ఒక మాట నేను నీ ఇంటికి వస్తే ముష్టి వేసి అంత కనముతుడువా నీవు? నా సాక్షి ఏదో తెలుసా? ఒక్కలేదో చెప్తాను, నా శాలరీ కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు నా శాలరీ కౌంట్ చేశాను. ఎందుకు? సంఘస్థులు 10% వేస్తాను దర్శనం. దేవుడు అన్నాడు, నువ్వు పాస్తాను, దేవుడు సేవ చేయాలి. నాకేనా అర్థమైంది? సంఘస్థులు 10% ఇవ్వాలి, పాస్టర్ అనేవాడు 100 100.
అందుకని నేను నా 100% దేవుడికి ఇస్తాను. నా సాక్ష్యం ఏంటి? సంపూర్ణంగా దేవుడికి ఆధారపడి భోజనం కాదు, దేవుడు ప్రేరేపించి పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తేనే నా తల్లి సంఘంలో భోజనాలు పెడుతున్నాను. శారీరకమైన క్రియలు కాదు, అది పరిశుద్ధాత్మ క్రియలు. నేను చాలా వ్యతిరేకించే క్లారిటీ దేవుడు ఇచ్చింది. పేతురుని ప్రేమిస్తున్నావా? లెవెల్ 1 మినిస్ట్రీ, ఎక్కడికైనా ఇదే కనపడతాం, ఎలా ఇదే చేస్తున్నాను. లెవెల్ 2 సంఘాన్ని సంరక్షిస్తున్నాం, భోజనం పెట్టి ఫ్రీ హాస్పిటల్, వృద్ధులాశ్రమం, ఒక జీవితాన్ని ఇవ్వటం. ఇది లెవెల్ 2. ఇదే మినిస్ట్రీ అండి, మిషనరీ మినిస్ట్రీ. మిషనరీ మినిస్ట్రీ ఎలా ఉంటాయి? వాకింగ్ చెప్పడం, పోషించడం, సంరక్షించడం, విస్తారంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెని కాయింది. మూడోది, ప్రాణం తెలియంత ప్రేమిస్తావా? అత సాక్షిగా చనిపోతావా? ప్రశ్న కరోనా వస్తుంది, నేను స్టార్ట్గా చెప్పాను, నీ ఇంటికి నీవే వేదిక. నీవు అందుకేనే నీ ద్వారా నీ కుటుంబంలో ప్రకటించబడి రక్షించబడతారు. నీ చదువుతా గట్టి చెప్పాలి, ప్రకటించబడి రక్షించబడతారు. 2, ప్రకటించబడతారు, రక్షించబడతారు. నీ ఇంటికి యేసు రక్తం నిలువ అర్థం గడియలు రక్తం ఉంటేనే కరోనా వ్యాధి నీ ఇల్లు దాటి వెళ్ళిపోదు. ఆ రక్తం ఏంటి? నీ విశ్వాసంలో మంటుంది. నా కరోనా వచ్చింది, నేను గాంధీ వాస్తవం పెద్దలే కదా వయసులో, ఒకే రూమ్లో ఉన్నాం, కలిసి కూర్చొని తిరిగాం. అన్ని కేజీలు ఎలా కొన్నా అదే రూమ్లో సాధన చేసి ఉన్నాం, చాలాసేపు అక్కడే పడుకుని అక్కడే ఉన్నాం. వాళ్ళకి ఎందుకు అలా కొరన్నా? నా కొరన వాళ్ళకి రావాలి కదా, ఎందుకు రావాలి? మంట వేస్తే అపవాది, మంట లేని వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా మంది వెళ్ళిపోయారు. మళ్ళీ కరోనా వస్తుంది, పాస్టర్స్ వెళ్ళిపోతారు. మంట ఉంటే ఎదుగా తీసుకొచ్చి పెట్టింది. మంట లేకపోతే దేవుడు అంటున్నా, నా ఆత్మ లేనివాడు కానీ నీ ఎవరు నీ